ఎర్ర తోలు కప్పుకున్నాడో సాఫ్ట్‌గా ఉంటాడనుకున్నారా? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. కెలకడానికి రాలేదు. రూల్ కర్నే కే లియే ఆయా పుష్ప, పుష్పరాజ్ చుకేగా నై సాలా. ఈ రోజు కీ అప్డేట్స్ అద్దిరిపోతాయి. నిజంగా బన్నీ ఆర్మీ నాకు కనెక్ట్ అవ్వలేదు గానీ, కనెక్ట్ అయ్యి ఉంటే ప్రతి ఎపిసోడ్ కూడా గూస్ బంప్స్ అయ్యి ఈరోజు. స్పెషల్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నార్త్‌లో థియేటర్లు పెంచారు మరలా. ఇంగ్లీష్ సినిమాలు మీరు జాంబీలు సినిమాలు చాలా చూసుంటారు. జాంబీలు ఎలాగా ఫ్యామిలీలు ఎలాగా నడుచుకొని వెళ్ళిపోతుంటారు కదా ఇలాగా. అలా ఫ్యామిలీలు నడుచుకొని వెళ్ళిపోతున్నారు పుష్పకి. సర్ప్రైజ్ అయిపోతున్నారు నార్త్‌లోని. పుష్ప ఏంటంటే వచ్చి అలా బ్లాక్ బస్టర్ అయిపోయి 1200 కోట్లు 1100 కోట్లు కొట్టే సినిమా కాదది. పుష్ప అంటే ఒక స్లో పాయిజన్. ఆ పాయిజన్ బాడీలోకి వెళ్ళిన తర్వాత మొత్తం అలా పనిచేస్తూ వెళ్ళిపోతూ ఉంటది. మాస్ సినిమా వచ్చి విధ్వంసం సృష్టిస్తుందంటే నా భూతో నా భవిష్యత్తు అంటే వినడమే కానీ కల్లారా డిస్ప్లే అవుతుంటే చూస్తా ఉన్నాం అనమాట. ఇంకా స్పెషల్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే విధ్వంసం జరిగిపోతుంది నేపాల్లోని. 24.5 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది పుష్పరాజు. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉన్న ఎక్కడ చూసిన రికార్డులు. ఇక థర్డ్ అప్డేట్ ఏంటంటే ఇండియన్ చరిత్ర తిరగరాసేసింది. ఆల్ ఓవర్ వరల్డ్ కలుపుకొని కల్కి కానీ లేదంటే త్రిబుల్ ఆర్ కానీ కేజీఎఫ్ కానీ 1200 కోట్లు కలెక్ట్ చేస్తే ఓన్లీ ఇండియన్ అంటే 1200 కోట్లు కలెక్ట్ చేసింది పుష్పరాజ్. కొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఫోర్త్ అప్డేట్ ఏంటంటే నా భూతో నా భవిష్యత్తు అన్న ఒక రికార్డు నెలకొంది హిందీలోని. స్త్రీ 2 హర్రర్ మూవీ వచ్చి 627 కోట్లు కలెక్ట్ చేసింది. అందరికి మైండ్ బ్లాక్ అయిపోయి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. అసలు లేడీ ఓరియంటెడ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం ఏంటని. అలాంటిది ఆ సినిమాని కూసాలతో లేపి అవతల పారేస్తాడు పుష్పరాజ్. 740 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతున్నాడు. నిన్నటి వరకు అది. ఈ రోజు 9 కోట్లు మనం వేసుకున్నా లేదంటే 8 కోట్లు వేసుకున్నా 748 లేదంటే 749 రేపు పోస్టల్ రిలీజ్ అవుతుంది. ఇక ఫిఫ్త్ అప్డేట్ ఏంటంటే వరల్డ్ వైడ్ పోస్టల్ రిలీజ్ చేశారు. 1720 కోట్లు అనుకోండి. ఈ రోజు కలెక్షన్ మినిమం 15 కోట్ల వరకు రావచ్చు. అంటే రేపు రాబోయే పోస్టల్ ఎంత వస్తుందో తెలుసా? 1735 కోట్లు వస్తుంది. రాసి పెట్టుకోండి. నా కాలిక్యులేషన్ 1.5 కోటు 2 కోట్ల వరకు కింద పైన అవ్వచ్చు కానీ 5-10 కోట్ల వరకు నా కాలిక్యులేషన్ తప్పదు. ఎందుకంటే అందరి దగ్గర రిపోర్ట్ కలెక్ట్ చేసి అది ఎంత వరకు ఒరిజినల్ కాదని నేను కాలిక్యులేట్ చేసుకుని మీకు అప్డేట్ ఇస్తున్నాను. స్పెషల్ అప్డేట్ ఏంటంటే ప్రపంచం అంతా ఇండియా వైపు చూసేలా చేసిన ఓన్లీ 1.5 కింగ్ ప్రభాస్ గారు. బాహుబలి 2 రికార్డ్ ఈ రోజుతో తుడిచిపెట్టుకుపోయింది. కోసాలతో లెగిసిపోయింది. ఓన్లీ చైనా కలెక్షన్ మట్టిగా మిగిలింది. అది కూడా 2 డేస్ 3 డేస్లో అది కూడా ఎగిరిపోతుంది. బాహుబలి రికార్డును కొట్టడం అంటే మాటలా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ప్రభాస్ ఫ్యాన్స్ మీరు బాధపడొద్దు. ఎందుకో తెలుసా? ఒకవేళ బాలీవుడ్ వాళ్ళు ఈ రికార్డును కొట్టుంటే మన నెత్తి మీద కూర్చుండేవారు. ప్రభాస్తో చేసే సినిమాకి అడుక్కుంటున్నాడు చిన్న రోల్ ఇమ్మని, యానిమల్ హీరో. అంతవరకు మనలో తీసుకొచ్చారంటే చిన్న విషయం కాదు. ఇక సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తల అజిత్ గారు తమిళ్ హీరో. ఆయన పుష్పరాజ్ పాట పెట్టుకుని ఫంక్షన్ లో పుష్పరాజ్ స్టెప్పులు వేస్తున్నాడు. మామూలు విషయమా? ఒక హీరో సర్ప్రైజ్ పుష్పరాజ్ పాటకు డాన్స్ వేస్తున్నాడంటే చిన్న విషయమా? ఇంకా సెవెంత్ అప్డేట్ ఏంటంటే బాహుబలి ప్రభాస్ గారు పుష్పాని ప్రశంసించారు. ఇంకా ఎయిత్ అప్డేట్ ఏంటంటే మోహన్ లాల్ గారు పొగడ్డంలో ఇంక తిరిగే లేదన్నట్టు పుష్ప అంటే పుష్పరాజ్. ఇక సంక్రాంతి వరకు పుష్పరాజు విధ్వంసం జరుగుతూనే ఉంటది. ఘాట్ జిల్లా ప్రభంజనం జరుగుతూనే ఉంటది. ఎందుకంటే ఇటు హిందీలో కానీ అటు తెలుగులో కానీ విడుదలయ్యే సినిమాలు ఏమీ లేవు. సంక్రాంతి వరకు పుష్పరాజ్దే హవా. మరొక ఎపిసోడ్తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.